హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంక ఇదైతే మార్నింగ్ అన్నమాట. ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాను. ఇంకా మార్నింగే పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ దుప్పట్లు అయితే ముందు రోజువి ఆరినవి తీసుకొచ్చి మడత పెట్టేశానండి. ఇంక ఇక్కడ మీకు వీడియో అంతా కూడా షూట్ చేస్తున్నాను అన్నమాట. మార్నింగ్ వర్క్ ఎలా ఉంటుంది అన్నది. ఇంక ఇక్కడ దుప్పట్లన్నీ కూడా మడత పెట్టేశాను అన్నమాట. ముందు రోజు ఉతికానండి ఇవన్నీ కూడా. ఇంకా ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ అయింది కదా. ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం వెలుగుతుంది. అలాగే గుమ్మాలకు కూడా చక్కగా ముగ్గులు వేసుకొని ఇలా ఫ్లవర్స్ అయితే నేను డైలీ పెడతానండి. ఇంక ఇక్కడ హౌస్ అంతా కూడా నీట్గా ఉందనేసి మీకు చూపిస్తున్నానండి. ఇంకా ఈ రోజు అయితే ఎర్లీగానే పని చేసుకున్నాను. ఇంకా టైం అయితే 10:30 అవుతుందండి. తొందరగా పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఇంకా వంట అయితే చేయాలి. ఇంకా టిఫిన్ కూడా చేసామన్నమాట. ఇంకా ఈరోజు టిఫిన్ ఏంటంటే దోశ తిన్నామండి. మార్నింగ్ తినేసాము. ఇంకా ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ పూజ రూమ్లో ఏం చక్కగా దీపాలు అయితే వెలుగుతున్నాయండి. ఇంక ఇక్కడ నేను వంట అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సండే కాబట్టి ఇంకా సండే స్పెషల్గా ఇంట్లో అయితే మటన్ అన్నమాట. ఇక్కడ కర్రీ కోసం నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ బౌల్ పెట్టుకొని ఇంకా అందులో ఆయిల్ కూడా వేసానండి. ఆయిల్ అయితే చక్కగా వేడెక్కింది. ఆ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ ఎదురుగా ఫోన్ అయితే పెట్టానన్నమాట. ఎందుకంటే అందులో సీరియల్స్ కానివ్వండి ఏదైనా స్టోరీస్ ఉంటాయి కదా, అలాంటివి వినుకుంటూ ఇంకా నేనైతే ఇంకా వంట చేసుకోవడం ఇదంతా కూడా చేస్తానన్నమాట. నాకు అదొక అలవాటు అండి. ఇంక ఇక్కడ మసాలావి ఉంటాయి కదా అన్నీ, అంటే ఏంటి లవంగాలు, చెక్క, విలాచి ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను అన్నమాట. ఇవి ఏంటంటే నేను పొడి వేయనండి. పొడిలాగా చేసి వేయకుండా ఇవన్నీ కూడా నేను ఫ్రై చేసేటప్పుడే వేసుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో వేస్తానన్నమాట. అలా వేస్తే బాగుంటుందండి. అది మనం చివర్లో పొడి వేసుకుంటాం కదా, అలా వేయడం నాకేంటో అంతగా నచ్చదన్నమాట. నేను జస్ట్ ఇలా పోపులోనే వేసుకుంటాను. ఇంకా ధనియాల పొడి అయితే వేసుకుంటానన్నమాట. ధనియాల పొడి నేను మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే అందులో అన్నీ వేసి వేంపుకుంటానండి. వేంపి పొడి చేస్తానన్నమాట. ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రిడ్జ్లో నుండి తీసుకొచ్చాను. ఒక చిన్న టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేగుతున్నాయి. నార్మల్గా వేగితే సరిపోతుందండి, మరి ఎక్కువగా వేగాల్సిన పని లేదు. ఇంక ఇక్కడ ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసి ఆ తర్వాత కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ వేసి కలిపేసుకోవాలన్నమాట. ఇలా పచ్చి వాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలండి, బాగుంటుంది. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒకసారి అలా కలిపేసి ఇంకా కర్రీ వేస్తాను. ఎక్కువసేపు ఉందనుకోండి పసుపు అన్నది మాడిపోతుంది. అలా మాడిపోతే బ్లాక్గా అవుతుందండి. ఇంక ఇక్కడ మటన్ కూడా వేసేస్తున్నానండి. మటన్ వేసాక ఒక 20 మినిట్స్ వరకు ఇలా ఆయిల్లోనే ఉడికించుకోవాలి. చాలాసేపు కలుపుకుంటూ ఇలా ఆయిల్లో చక్కగా ఉడికించుకున్నామంటే మనకి ముక్క అన్నది గట్టి పడుతుంది. అలాగే మనకి మంచి కర్రీ అయితే మంచి టేస్ట్ ఉంటుందండి. మనము అది ఆయిల్లో ఫ్రై కాకముందే ఉప్పు కారం అన్నీ వేసామనుకోండి కర్రీ అంతా కూడా ఒక రకంగా స్మెల్ వస్తుంది అన్నమాట. తినాలనిపించదండి, నాకైతే అలా ఉంటుంది. చాలాసేపు ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి మనకి కర్రీ అనేది ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. మటన్ కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడ అదంతా కూడా బాగా కలిపేసుకున్నాను. కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి కాబట్టి చాలాసేపే ఇలా కలిపేసుకుంటూ అక్కడే ఉండి కలిపానన్నమాట. ఇంక ఇక్కడ ఆలోగా కొత్తిమీర అయితే తుంచుకుంటున్నానండి. ఎలాగో కొంచెం ఫ్రై కావాలి కదా, టైం పడుతుంది కదా అనేసి నేనైతే కొత్తిమీర అంతా కూడా నీట్గా చేసి పెట్టుకున్నాను అన్నమాట. కావలసినంత తీసుకొని మిగిలిందైతే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడ కొంచెం నాకు అనిపిస్తుంది అన్నమాట, అడుగు మాడేలాగా ఉందన్నట్టుగా వెళ్ళి మళ్ళీ చూసి కలిపాను. బాగా సేపు అయితే ఆయిల్లో ఫ్రై చేశానండి. మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ వరకు అయితే చేశాను.
ఇంకా తర్వాత ఇందులో మనకి టేస్ట్కి కావాల్సినంత కారం, అలాగే ఉప్పు, ఫైనల్గా ధనియాల పొడి ఇవి వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది కర్రీ, చాలా సింపుల్గా ఉంటుంది. మనకి ఎక్కువ హెవీ మసాలా లేకుండా ఇలా తింటేనే మంచిదండి. ఎక్కువగా మసాలాలు వేసుకొని తినేవి అంత హెల్తీకి మంచిది కూడా కాదు. ముఖ్యంగా అయితే అల్సర్ ప్రాబ్లం వస్తుంది అని అంటారు కదా. నేనైతే ఎక్కువగా మసాలా ఐటమ్స్ అయితే ఏమీ యూజ్ చేయను. వేసే వరకైతే కొన్ని వేస్తాను, అవైనా జస్ట్ పోపులో వేసేస్తాను. ఇంకా తర్వాత ఉప్పు, కారం, అలాగే ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను అన్నమాట. ఇది కాస్త తొందరగానే ఉడికిపోయిందండి. నేనేంటంటే ముందు ఇలా ఒక బాండిలో చేశాను కదా. ఇంకా తర్వాత నేను చేసేటప్పటికి ఇంకా మా వారు ఫోన్ చేసి ఇంకా నేను అర్జెంటుగా బయటికి వెళ్ళేది ఉంది, కర్రీ అయిందా అని అడిగారు. ఇంకా కాలేదని చెప్పేసరికి ఇంకా సరే తొందరగా అయితే నాకు ఫోన్ చేయనేసరికి ఇంకా నేనైతే తర్వాత నెక్స్ట్ కుక్కర్లో పెట్టేశానండి. ఎందుకంటే మనకి ఇందులో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇలా ఒక ప్లేట్ పెట్టి పైన అయితే ఇలా ఏసర్లాగా వాటర్ పోస్తాను. ఇలా పోస్తే ఏంటంటే ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా ఆవిరిలాగా కిందికి దిగిపోయి ఆయిల్ అంటే మనకి కర్రీ అన్నది మాడిపోకుండా చక్కగా ఉడుకుతుందన్నమాట. ఇంక ఇక్కడ డబ్బాలన్నీ కూడా ఎక్కడివక్కడ నీట్గా కబోర్డ్లో అయితే సర్ది పెట్టుకుంటున్నానండి. ఉప్పు కారం అన్నీ వేసాను కదా, ఇంకా వీటితో యూజ్ అయిపోయాక అన్నీ అయితే వెంటనే సర్ది పెట్టుకుంటాను. సో ఇంక ఇక్కడైతే ఇందులో అయితే ఎలాంటి వాటర్ అయితే వేయలేదండి, జస్ట్ నార్మల్ మంట పైనే ఇలా ఉడికిస్తున్నాను అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఒకసారి తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకున్నానండి. ఎందుకంటే అలాగే వదిలేస్తే కూడా మనకి అడుగున తొందరగా అడుగంటుకుపోతుంది కదా అనేసి. ఇంక ఇక్కడైతే వెంటనే కిచెన్ టాప్ పైన అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటూ చేస్తున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ సింక్ నిండా అయితే ఫుల్ గిన్నెలు ఉన్నాయండి. ఇంకా వంట చేసి మేము తిన్నాక ఇంకా ఆ తర్వాత నేను కాసేపటికి గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటానండి. ఇంక ఈ ప్లేట్లో అయితే చూసారా ఇలా వాటర్ పోసి పెట్టామంటే మనకి ఇందులో నుంచి వాటర్ పడుతూ ఉంటాయి, మనకి కర్రీ కూడా చక్కగా ఉడుకుతుందండి. అంటే ఏ మాత్రం కూడా అడుగంటుకోకుండా ఉంటుంది. ఎక్కువగా వాటర్ కర్రీలో వేసి పెట్టామంటే అస్సలు బాగుండదండి టేస్ట్. ఇలా పైన వాటర్ పోసి పెట్టుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ మనం కర్రీలో వేసే వాటర్ కూడా చల్లటి నీళ్ళు కాకుండా ఇలా వేడి వాటర్ పోసామంటే బాగుంటుందండి. ఇంకా తోమిన గిన్నెలన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా తర్వాత సర్ది పెట్టేసుకోవాలి. ఇంకా కర్రీ ఉడికేలోగా నేను ఖాళీనే కాబట్టి ఇంక ఇప్పుడైతే నేను టెర్రస్ పైనకి వెళ్ళి బట్టలు అయితే ఆరేసి వస్తాను. ఇంకా ఈ చలికాలంలో ఏంటంటే తులసమ్మ చెట్టు ఆకులన్నీ రాలిపోతున్నాయండి. చెట్టు తొందరగా పాడయ్యేలాగా ఉంది. కాకపోతే ఎలాగోలా కొంచెం బ్రతికించుకోవాలన్నమాట. వాటర్ వేసినా కూడా అలాగే అవుతుందండి. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో తులసి మొక్కలు అంటే ఏమంటారు సరిగ్గా ఉండవు కదా అండి. తొందరగా ఆకు రాలిపోవడము, చెట్లు ఎండిపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి మనం ఎంత కేర్గా చూసుకున్నా అవి అలాగే అవుతాయి. నేనైతే ఇంక ఇక్కడ టెర్రస్ పైనకి వచ్చానండి. ఇక్కడ ముందు రోజు బట్టలన్నీ కూడా మార్నింగే మిషన్లో వేశాను. ఇంక ఇక్కడ ఎలాగో ఖాళీగా ఉన్నాననేసి ఇంకా టెర్రస్ పైనకి వచ్చి బట్టలన్నీ కూడా ఆరేస్తున్నాను. నేను ఈ పనులన్నీ చేసుకునేలోగా కింద ఎలాగో కర్రీ అయితే రెడీ అవుతుంది కదా అనేసి. ఇంకా గాలి కూడా ఫుల్ వస్తుందండి. అసలు ఎంత గాలి వస్తుందంటే అమ్మో, ఒక 2 నిమిషాలు బట్టలు ఆరిపోతాయి అన్నట్టుగా గాలి వస్తుందండి పైన. ఇంకా వెంటనే ఆరేసుకుంటూ వాటన్నిటికి కూడా క్లిప్స్ పెట్టేస్తున్నాను. మళ్ళీ ఆరేసినవన్నీ గాలికి కింద పడ్డాయంటే ఇంకా మళ్ళీ డబల్ పని అవుతుంది కదా. సో ఇంక ఇక్కడైతే బట్టలన్నీ కూడా ఆరేసుకోవడం అయిపోయిందండి. అన్నీ సెట్ చేసుకుంటూ వేస్తున్నాను అన్నమాట. బట్టలు అయితే ఇవన్నీ కూడా 2 డేస్వి అండి, ఎక్కువ లేవు, 2 డేస్వి అన్నమాట. సో వీడియో అయితే మొత్తం చూడండి. చూస్తే మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంక ఇక్కడ బట్టలన్నీ కూడా ఆరేసుకోవడం కంప్లీట్ అయ్యాక ఇవన్నిటికి కూడా క్లిప్స్ పెట్టేసి ఇంకా నేనైతే వెళ్ళి కర్రీ చూస్తాను. ఏంటంటే కర్రీని కూడా నెక్స్ట్ నేను మళ్ళీ కుక్కర్లో వేసానండి. అది వీడియో వస్తుంది చూడండి. ఎందుకు అంటే ఇంకా తను తొందరగా బయటికి వెళ్తానన్నారు.
అప్పటికి టైము 11:30 అయిందన్నమాట. ఇంకా కర్రీ ఉడకలేదు, ఇంకా టైం పడుతుంది, ఎట్లాగో హాఫ్ అన్ అవర్ పడుతుంది అనేసి ఇంకా కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ 3-4 విజిల్స్ అయితే తీసాను. ఆ తర్వాత కర్రీ తొందరగా రెడీ అయిపోయిందన్నమాట. ఇంక ఇక్కడ బట్టలకైతే క్లిప్స్ అన్నీ పెట్టేస్తున్నాను. మనకి ఎర్లీగా మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కూడా ఇలా చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఆ డే అంతా కూడా. మనకి ఒక్కోసారి ఎక్కడ పనులు అక్కడే వదిలేసి ఉన్నామంటే ఇంకా మనకి ఎటు చూసినా వర్కే కనిపిస్తుంది, అస్సలు ప్రశాంతంగా అనిపించదు. నాకైతే అలాగే అనిపిస్తుందండి. పనులన్నీ చేసుకున్నాను అనుకోండి, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఆ డే అంతా కూడా. సో ఇంక ఇక్కడైతే మా ఇంటి ముందున్న టెంపుల్ చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాను. కర్రీ అయితే నేను నార్మల్ సిమ్లో పెట్టేసి వచ్చానన్నమాట. ఎక్కువగా పెట్టామనుకోండి మాడిపోతుంది కదా ఎట్లాగో. ఇంక ఇక్కడ నేనైతే కిందికి వచ్చేస్తున్నానండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇక్కడ ఏంటి, ఇది డస్ట్బిన్ అన్నమాట. ఈ మధ్య చెత్త బాగా వస్తుందండి. అంటే చెట్టు తులసి మొక్క కానివ్వండి, చుట్టూ మనకి చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల నుంచి ఆకులు ఎక్కువగా పడిపోతున్నాయి. ఇంకా అవన్నీ ఒక పక్క కుప్ప చేస్తే అస్సలు బాగుండట్లేదు అనేసి ఒక పాత డబ్బా ఉంటే అందులో వేసి పెడుతున్నానండి. సో ఇంకా నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోయి ముందైతే కర్రీని చూడాలి. కర్రీ చూడడం కంటే ముందు ఏంటంటే కుక్కర్లో వేసి పెట్టేస్తాను. అది మీకు డైరెక్ట్గా వస్తుందండి. నేను మీకు సో చూసారు కదా, నేను అదంతా ఏం షూట్ చేయలేదండి. తను వెళ్తాను అర్జెంటుగా వెళ్తాను అనేసరికి ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక ఇలా ఫాస్ట్గా అయితే చేశాను. మొత్తం మీద అయితే కర్రీ కూడా ఉడకడం రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కదా కొత్తిమీర, ఇంకా అది వేసుకుంటే సరిపోతుందండి. వేడివేడిగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో విజిల్ అంతా పూర్తయిన తర్వాత నేనైతే నెమ్మదిగా తీస్తానండి. నాకేంటో కొంచెం భయం అనిపిస్తుంది. ఈ మధ్య అక్కడక్కడ వింటున్నాం కదా, కొంచెం కుక్కర్లు పేలిపోవడము అవి ఇవి అని చెప్పి. కానీ మనం వాడే విధంగా వాడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. వాటికి ఉన్న రబ్బర్ కానివ్వండి, మనం పెట్టే విజిల్ ఇవన్నీ కరెక్ట్ చూసుకొని పెడితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. హడావుడి లేకుండా నెమ్మదిగా చూసుకొని పెట్టాలి. సో ఇంక ఇక్కడైతే కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఒక 3 విజిల్స్ ఏమో వచ్చాయన్నమాట, 3-4 వచ్చాయండి. ఇంకా కర్రీ అయితే ఉడికిపోయింది. మా వారు కూడా వచ్చేసారు. ఇంకా నేను తనకైతే ఫుడ్ పెట్టేయాలి. సో ఇంకా నేను కూడా తినేస్తాను, మేమిద్దరం కలిసి తినేస్తామన్నమాట. ఇంకా తర్వాత వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదండి. మేము తినేసరికి 12 అయిందండి, 12-12:30 అయిందన్నమాట. ఈరోజు చాలా ఎర్లీగా టిఫిన్ చేసామండి, 8కే టిఫిన్ చేసేసాము. ఇంకా నాకు ఇంట్లో పనులన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి టిఫిన్ కూడా తొందరగా చేసాము. లంచ్ కూడా 12:30 లోపే చేసేసాము. ఇంక ఇక్కడ ముందు రోజు తోమి పెట్టుకున్న గిన్నెలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సర్దుకోవాలండి. ఇవి సర్దేసుకున్నాక ఇంకా సింక్ నిండా కూడా గిన్నెలు ఉన్నాయి. నేను ముందే తోమేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మా వారు ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు తినేద్దాం రా అనేసరికి ఇంకా తినేసామండి. తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ కూర్చొని ఇంకా ఆ తర్వాత కిచెన్లోకి వచ్చేసానన్నమాట. కిచెన్లోకి వస్తే ఇంకా ముందు ఏంటంటే సింక్లో గిన్నెలు క్లీన్ చేసామనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవి అలాగే ఉన్నాయంటే ఇంకా ఏదోలాగా అనిపిస్తుందండి. అసలు ఇంకా కిచెన్లోకి వచ్చి ఏ పని కూడా చేయాలనిపించదు. చక్కగా ఇంకా ఇప్పుడు వెదర్ కూడా చల్లగా ఉంది కదా, మార్నింగ్ ఈవినింగ్ ఏంటంటే మనకి వాటర్ ట్యాంక్లో నుంచి వాటర్ కూల్గా వస్తాయండి. ఆ టైంలో ఏమైనా పనులు చేద్దామన్నా చేతులు చల్లబడిపోతాయి. సో ఇంక ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఇప్పుడు గిన్నెలు తోమామనుకోండి మనకి వాటర్ కూడా చక్కగా వేడిగా వస్తాయండి. మనకి కొంచెం ఇలాంటి పనులు చేసుకున్నా కూడా పెద్దగా ఇబ్బంది కూడా అనిపించదు. చల్లటి నీళ్ళల్లో చేతులు పెట్టాలంటేనే అమ్మో అనిపిస్తుంది కదా అండి. ఇప్పుడు ఇంకా మనకి వింటర్ సీజన్ అంతా కూడా అందుకనేసి ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా ఈరోజైతే గిన్నెలు తోమేస్తున్నాను. ఈ టైంలో నేను ఎక్కువగా తోమేయను, కాకపోతే అసలు చూడలేకుండా గిన్నెలు ఉన్నాయన్నమాట. మార్నింగ్ కొన్ని ఉన్నాయనేసి నేను తోమలేదండి. సర్లే వంట చేసేద్దాము అన్నట్టుగా వంట చేశాను. ఆ తర్వాత ఇంకా అవన్నీ కూడా ఎక్కువైపోయాయి అన్నమాట. టిఫిన్ చేసినవి, టీ తాగినవి, మళ్ళీ వంట చేసినవి, ఆ తర్వాత లంచ్ చేసినవి, ఆ గిన్నెలన్నీ కూడా కలిపేసి ఇంకా సింక్ నిండిపోయింది.
ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా సర్దుకోవడమే చాలా టైం పడుతుందండి. ఎక్కడవక్కడ నీట్గా చూసుకుంటూ సర్దుకోవాలి కదా. ఇవన్నీ కూడా గ్లాసులు అన్నమాట, టీ గ్లాసులు అండి. ఇంకా అవన్నీ కూడా టీ గ్లాస్ పెట్టే దాంట్లో పెట్టేశాను అన్నీ కూడా. ఇంక ఇక్కడ స్పూన్స్, చిన్న స్పూన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసి ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ వేరే నాకు అందుబాటులో ఉండేలాగా ఈ స్టాండ్ పైన పెట్టుకుంటానండి. డైలీ స్పూన్లు అవసరం ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎదురుగా అయితే నాకు చేతికి అందే విధంగా ఇలా ఎదురుగా పెట్టేసుకుంటాను. ఇంకా గరిటెలు అవన్నీ కూడా వేరే కబోర్డ్లో పెట్టేస్తాను, ఇలా ర్యాక్లో పెట్టేసుకుంటాను అన్నమాట. సో మొత్తం మీద గిన్నెలన్నీ కూడా సర్దుకోవడం కంప్లీట్ అయితే ఒకసారి కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటాను. అలాగే ఇంకా స్టవ్ అంతా కూడా తుడవాలి కదా, మార్నింగ్ ఇంకా వంట చేసేటప్పుడు ఏవేవో పడిపోయి ఉంటాయి. ఇంకా అవన్నీ కూడా నీట్గా చూసుకుంటూ అదంతా కూడా నీట్గా తుడిచేసుకుంటాను అన్నమాట. మరీ అంత మెస్సీగా చేయనండి, నేను వంట చేసేటప్పుడు కాస్త నెమ్మదిగానే చేస్తాను. ఏవైనా పడిపోయినా కూడా వెంటనే తుడుచుకుంటానండి, వీటిని అలాగే వదిలిపెట్టను. అలా వదిలిపెట్టామంటే అవి అలాగే ఆరిపోయి జిడ్డులాగా కనిపిస్తుంది కదా, నేను అలా ఉంచను. సో అందుకనేసి నా కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా చాలా పీస్ఫుల్గా, ఎప్పుడు కిచెన్లోకి వచ్చినా చాలా ఎనర్జీగా అనిపిస్తుంది అన్నమాట, అలా ఉంటుంది. సో ఏదైనా మనం ఉంచుకునే విధానాన్ని బట్టే ఉంటుంది కదా అండి. ఇంక ఇక్కడ కిచెన్ కౌంటర్ పైన మొత్తం స్ప్రే చేశానండి. మనకి ఎలాంటి చీమలు రాకుండా, ఎలాంటి బొద్దింకలు రాకుండా ఇలా స్ప్రే చేసి ఇదంతా తుడుచుకున్నామంటే మనకి చాలా వరకు నీట్గా ఉంటుంది. ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా ఒక్కోసారి పనులు కొంచెం నెమ్మదిగానే అయిపోతాయండి. అంటే చేసే పని నీట్గా ఉందనుకోండి, అది నెమ్మదిగానే ఉంటుంది. చేసే పని నీట్గా లేకపోతే. సో ఇంక ఇక్కడైతే ఇదంతా కూడా నీట్గా తుడుస్తున్నానండి, టైల్స్ తుడుస్తున్నాను. అలాగే విండో దగ్గర మనకి గ్రానైట్ ఉంటుంది కదా, ఇంకా అదంతా కూడా తుడుస్తున్నాను. ఫ్లవర్ వాస్ పక్కన ఇంకా అదంతా నీట్గా తుడిచేసుకొని ఇలా ముందు ఒక క్లాత్తో అయితే బాగా తుడుస్తానండి, ఎందుకంటే ఏదైనా మురికి ఉంటే దీంతో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకో క్లాత్తో ఇలా మళ్ళీ ఒకసారి తుడుస్తాను అన్నమాట. 1-2 సార్లు అయితే తుడుస్తాను. కొంచెం ఆయిల్ జిడ్డు లాంటివి ఉంటాయి కాబట్టి ముందు ఒక క్లాత్తో తుడుస్తాను. ఆ తర్వాత ఇలా మంచి ఒక కాటన్ క్లాత్ తోటి మళ్ళీ నీట్గా తుడిచేస్తాను, ఎందుకంటే స్టవ్ పైన ఎలాంటి గీతలు పడకుండా, అలాగే టైల్స్ పైన కూడా ఎలాంటి గీతలు మరకలు పడకుండా ఇలా 1-2 సార్లు అయితే నీట్గా తుడిచేసుకున్నాను. ఇంకా ఈ పని కంప్లీట్ చేశానంటే నాకు మార్నింగ్ వరకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి కిచెన్ అంతా కూడా. ఎందుకంటే ఎట్టాగో నైట్కి మళ్ళీ కర్రీ అయితే ఉంది కదా అండి, మటన్ చేసాం కాబట్టి అది మార్నింగ్ ఈవినింగ్కి కంపల్సరీ అవుతుంది. ఇంకా వేడిగా రైస్ పెట్టుకుంటే సరిపోతుందండి. అలా అనేసి అంతా కూడా ఇప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా సింక్ చూసానంటే చాలా భయంకరంగానే ఉంది. ఈ గిన్నెలన్నీ తోమేసుకోవాలండి, ఇంకా ఫుల్ నిండిపోయింది కదా. సో నాకు ఇలా ఉండి తోమితేనే అదొక సాటిస్ఫైడ్ అన్నమాట. కొన్ని ఉన్నప్పుడు ఎందుకో అవి చూస్తే సర్లే తర్వాత చేద్దాం అన్నట్టుగా ఉంటుందండి ఒక్కొక్కసారి. అంటే సింక్ నిండా గిన్నెలు ఉంటే మనకు కూడా తోమినట్టుగా అనిపిస్తుంది, 1-2 గిన్నెలు ఉంటే తోమినట్టు అనిపించదు కదా, అలా అన్నమాట. ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నాను. ఇంకా ఎదురుగా ఇలా ఒక ఫోన్ పెట్టేసుకొని ఫోన్లో సీరియల్స్ అంటే సీరియల్స్ కాదండి, వెబ్ సిరీస్ లాంటివి, మంచి స్టోరీస్, కామెడీ ఇలాంటివి వినుకుంటూ చూసుకుంటూ నేనైతే పనులన్నీ చేసుకుంటాను. నాకు ఇలా చూసుకుంటూ చేశానంటే పని చేసిన ఫీలింగ్ అయితే రాదండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ ఒక ఓల్డ్ సీరియల్ చూస్తున్నానండి, చాలా కామెడీగా ఉంటుందన్నమాట. ఓల్డ్ సీరియల్ అంటే చాలామందికి తెలిసే ఉంటుందిలేండి, అలాంటివండి. సో ఇంకా అది చూసుకుంటూ కామెడీగా కొంచెం నవ్వుకుంటూ ఎంటర్టైన్మెంట్గా ఈ పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని ఇలా ఏంటంటే కొన్ని తోమేసుకుంటూ కొన్ని ఇలా కడిగేస్తూ చేస్తున్నాను అన్నమాట. అన్నీ ఒకసారి తోమడం కాకుండా ఇలా కొన్ని చేస్తున్నాను. ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా కాదండి, మనం చేసే పని కొంచెం నెమ్మదిగా చేసుకుంటే బెటర్ అని అనుకుంటాను ఒక్కోసారి నేను. అంటే ఒక్కో టైంలో చేస్తాం ఫాస్ట్గా, కాకపోతే ఒక్కోసారి చేద్దామన్నా చేయలేమండి, కొంచెం ఓపిక కూడా ఉండదు కదా. సో మొత్తం మీద అయితే ఇక్కడ గిన్నెలన్నీ కూడా 1-2 సార్లు తోమేసుకున్నాను. నాకేంటంటే కిచెన్లో ఉన్న ప్రతిసారి ఏ చిన్న పని చేసినా ఇలా వాటర్ తాగుతూ ఉంటానండి. మ్యాక్సిమం నాకైతే కిచెన్లో ఎప్పుడు వాటర్ బాటిల్ ఉంటుంది, ఎక్కువగా వాటర్ తాగేస్తూ ఉంటాను.
సో మొత్తం మీద అయితే ఇంక ఇదైతే నైట్ అన్నమాట. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేయాలండి, ఇంకా పెట్టలేదు. ఇంకా టైం అయితే ఇప్పుడు 6:30 ఏమవుతుంది. చూసారు కదా సింక్ ఎంత నీట్గా అయిపోయిందో. గిన్నెలన్నీ కూడా ఆఫ్టర్నూన్ టైంలో తోమేసుకున్నాను. స్టవ్ అంతా కూడా అప్పుడే తుడిచేసి పెట్టాను కాబట్టి చాలా ప్రశాంతంగా నీట్గా ఉందండి. ఇలా ఉన్నప్పుడు అదో రకంగా అండి, చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడ ఈ ప్లాంట్కి ఏంటంటే చిన్నగా ఇలా వేర్లు వచ్చాయి కదా, చూసారా. పైనాపిల్ మొక్క అండి. ఇవి చాలా బాగుంటున్నాయి, ఇలా పెట్టుకుంటే మంచిగా ఎదుగుతున్నాయి కూడా. అక్కడ ఒక 2 ఆకులు ఇలా ఎండిపోయాయి అన్నమాట, అవి తీసేయాలి, కట్ చేయాలి. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ టైం గ్రానైట్ అంతా తుడిచాను కదా, చూసారా మొత్తం ఆరిపోయింది. ఎలాంటి మనకి డస్ట్ కానివ్వండి మెస్సీగా అయితే లేదు. ఇలా వెంటనే క్లీన్ చేసుకుంటానండి. నాకు ఇది ఒక హాబీ అని చెప్పొచ్చు. ఇలాంటివి చేయడం అంటే నాకు ఇష్టం కూడా అండి. సో ఇంకా పని అంతా కంప్లీట్ అయిందండి. ఈవినింగ్ టైంలో ఇల్లు చేసుకోవడము, ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంక ఇక్కడైతే నేను ఈవినింగ్ టైం ఎంచక్క ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఇంకా ఈ పనులు అయితే చేస్తున్నాను. సో హౌస్ అంతా కూడా క్లీన్గా చేసి పెట్టుకున్నానండి. బయట చూసారా ఇప్పుడు టైం 6:30 అవుతుందండి. అసలు ఎంత చీకటి అయిపోయిందంటే 6కే ఇలా అయిపోతుందన్నమాట. చలి కూడా మాకు ఎక్కువగా ఉందండి. మా ఆదిలాబాద్ డిస్టిక్ అంటేనే ఎక్కువగా అడవుల ప్రాంతం కాబట్టి మాకైతే ఫుల్ చలి ఉంటుందండి. మా సైడ్ అయితే మాకు కూడా ఎక్కువగా ఉందండి ఇక్కడ చలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.